ఇప్పుడు చిత్రం జరిగింది. మలుపులు తిప్పుతూ ఉంటుంది అమ్మవారు ఎక్కడికక్కడ. అసలు వాడు రాందే ఫలితం రాదు కదా. ప్రజలిట్లు పోరుచుండగా, అందుకని సాగర ఘోష కవి ఒక్కసారిగా చల్లబడ్డాడు. సింహం లాంటి వాడు ఇప్పుడు గోవు అయ్యాడు. ఈ పద్యం రాయాలంటే గోవు కావాలి. ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తిగా ఆయువు పోషన్. ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తిగా ఆయువు పోషన్. గజగజలాడెను లండను, గజగజలాడెను లండను, గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్. గాంధీ మహాత్ముడు పుట్టాడు. ఆ పుట్టుకను గురించి ఏమంటున్నారంటే సాగర ఘోష కవి, ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తిగా ఆయువు పోషన్. బ్రహ్మలోకంలో కదలికొచ్చింది. తపస్సు చేస్తే కాలిపోయినట్టుగా అక్కడ కాలిపోతుండే బ్రహ్మదేవుడు లేదురా, దీనికి ఒక నాయకత్వం ఇవ్వాలి. ఎంతమంది చచ్చిపోతారు ఎలాగా, ఎంతమంది చచ్చిపోతారు, దేశమంతా చచ్చిపోతే ఎలాగా, ఇది ఒక మార్పు రావాలి అని ఎప్పుడో వెళ్ళిపోయిన గౌతమ బుద్ధుడికి మళ్ళీ ఆయువు పోశాడు. బుద్ధమూర్తికి ఆయువు పోషన్. దెబ్బకి ఏం జరిగిందో తెలియదు. గజగజలాడెను లండన్. విక్టోరియా మహారాణి కలలోకి సింహాలు వచ్చాయి. ఇక్కడ పుట్టింది గోవు. అయిపోయింది నీ పని అన్నట్టుగా. గజగజలాడెను లండన్, గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్. ఓ కోమటి శ్రేష్ఠుడి ఇంట్లో పండుగ చేసుకున్నారు. పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు ఎవరైనా ఏదైనా ఒక వస్తువు, వినాయకుడు బొమ్మ చేయాలంటే కొంత మట్టి వాడతాం, దాంతోపాటు ఏవో ముచ్చెప్పు రేకులు కొన్ని వాడతాం, పసుపు కుంకాలు వాడతాం, కొన్ని పదార్థాలు ఉన్నాయి కదండి. గాంధీ నిర్మాణమైన పదార్థం ఏమిటంటే సాగర ఘోష కవి చెబుతున్నాడు, ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, ఒక ఋషి పీఠంబు, ఒక శాంతి మంత్ర పాఠము, సకలమును కలసి గాంధీ జన్మము నెత్తెన్. ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, ఒక ఋషిపీఠంబు, ఒక శాంతి మంత్ర పాఠము, సకలమును కలసి గాంధీ జన్మమునెత్తెన్. సాగర ఘోష మీద ఒక 10 ఏళ్ల క్రితం పిహెచ్డి జరిగింది. తలారి వాసు అని రాజమండ్రిలో ఉంటాడు ఆయన చేశాడు. నేను దీని మీద చేస్తాను అంటే నేను అన్నాను, అప్పటికేదో ఒకరిద్దరు ఎంఫిల్స్ అవి చేశారు, నాకే నచ్చలేదు. నేను రాసింది వేరు, వారు చెప్పేది వేరు. అందుకని మీరు చేస్తానంటున్నారు కదా, మీకు ఇందులో నచ్చిన పద్యం ఏమిటో ఒకటి చెప్పండి అన్న. ఈ పద్యం చెప్పాడు ఆయన, నువ్వు పనికొస్తావు చేయమని చెప్పాను. ఇది అంతగా నాకు కూడా నచ్చిన పద్యమే. మా శారదకైతే రోజు ఇది ప్రార్థన పద్యమే, ఆవిడ రోజు చదువుకుంటుంది. ఏం బాగా రాశారు. ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, ఒక ఋషి పీఠంబు, ఒక శాంతి మంత్ర పాఠము, సకలమును కలసి గాంధీ జన్మమునెత్తెన్. అటువంటి మహానుభావుడు పుట్టాలంటే ఎంతోమంది యొక్క ఆశయాలు ఆలోచనలు కలవాలి. ఎలిమెంట్స్ అంటారు కెమిస్ట్రీలో, మూలకాలు. ఆ మూలకాలు ఇవి. ఆయన చేసింది ఏమిటి? ఆగ్రహమెంతసేపు మన ఆయువు వీడుట ఎంతసేపు, సత్యాగ్రహమొక్కటే దగును దారుణ హింస నశింపజేయగా, నిగ్రహమోనుడంచు మహనీయుడు గాంధీ వచింప, ఎల్లరు విగ్రహమూర్తులై వినుచు విప్లవ రీతిని మార్చివేయరే. ఆగ్రహాలు బాగానే ఉన్నాయ్యా, ఎంతమంది చచ్చిపోతారయ్యా వాడు చంపేస్తుంటే, దీనికి వేరే విధానం కనిపెట్టాలి. మీరు ఏం చేసినా మేము ఇలాగే ఉంటామనాలి. వాడు హృదయం కరగాలి, అప్పుడు శాశ్వతంగా వాడు మారుతాడు. ఇదో ఆలోచన, తప్పేం లేదు. ఊరికే కుప్పలుగా వెళ్ళి చచ్చిపోవడం కంటే ఇది మంచిది. అందుకని ఆయన ఒక కొత్త బంధాన్ని ఏర్పాడు. ఆగ్రహం ఎంతసేపు మన ఆయువు వీడుట ఎంతసేపు, సత్యాగ్రహం ఒక్కటే తగును దారుణ హింస నశింపజేయగా. ఈవేళ ఆయుధాలు వాళ్ళవి, రేపు ఆయుధాలు మనవవుతాయి, గెలుస్తాం. మళ్ళీ వాళ్ళ ఆయుధాలు పెరిగితే మళ్ళీ ఓడిపోతాం కదా. ఎంతసేపు ఆయుధాలతోనేనా? నిరాయుధులమే పోరాడలేమా? హృదయంలో దృఢమైన సంకల్పం లేదా అని సత్యాగ్రహం, సత్యం కోసం పట్టుదల. ఆగ్రహం అంటే కోపం కాదు. ఇక్కడ సంస్కృతంలో ఆగ్రహం అంటే పట్టుదల, తెలుగులోకి వచ్చే కోపం అనే అర్థం వచ్చింది అక్కడ. అందుకే సత్యాగ్రహం అంటే సత్యం కోసం పట్టుదల పడ్డం, కోపం చూపించడం కాదు. ఇక్కడ ఆయన కోపం ఏమిటి? దారుణ హింస నశింపజేయగా, నిగ్రహమోనుడు, నిగ్రహంతో ఉండడు. ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది బలైపోతారు ఇలాగా. తర్వాత భారతదేశంలో ఎవరైనా ఉండాలి కదా స్వాతంత్రం వచ్చాక.
అని మహనీయుడు గాంధీ వచింప ఎల్లరూ విగ్రహమూర్తులై వినిచి విప్లవ రీతిని మార్చివేయాలి. విప్లవ మార్గమే మారింది. అయినా వాళ్ళు మారతారా? కుప్పలు కుప్పలై పెరుగు కోట్లవి చాలక లుబ్ధమూర్తులై ఉప్పున పన్ను వేసిరి. కుప్పలు కుప్పలై పెరుగు కోట్లవి చాలక లుబ్ధమూర్తులై ఉప్పున పన్ను వేసిరి. మహోన్నతుడవు మన గాంధీ. కుప్పలు కుప్పలై పెరుగు కోట్లవి చాలక లుబ్ధమూర్తులై ఉప్పున పన్ను వేసిరి. మహోన్నతుడవు మన గాంధీ దండిలో గుప్పిట ఉప్పు పట్టగన గుప్పని లేచిన దుద్యమాగ్ని. మహోన్నతుడవు మన గాంధీ దండిలో గుప్పిట ఉప్పు పట్టగనే గుప్పని లేచిన దుద్యమాగ్ని. లాకప్పులు లాటి దెబ్బలును కానుకలయ్యెను జాతి నేతకున్. కుప్పలు కుప్పలుగా అప్పటికే కోట్లు సంపాదించుకున్న నెమలి సింహాసనం సహా అనేక రకాలన్నీ కోహినూరు వజ్రం సహా అన్నీ దోచుకుని వాళ్ళ దేశానికి ఓడల్లో పంపేసింది చాలక వీళ్ళు ఇలా ఉంటే కష్టమని నిత్యం వాడుకుని ఉప్పు మీద పన్నేశారు. మీరు ఉప్పు తయారు చేయడానికి వీల్లేదు, మేమిచ్చిన ఉప్పే వాడాలి. మన ఉప్పు తిని మనకి ద్రోహం చేయడం అంటే ఇదే. కుప్పలు కుప్పలై పెరుగు కోట్ల విచాలక లుబ్ధమూర్తులై ఉప్పున పన్ను వేసిరి. మహోన్నతుడు మన గాంధీ దండిలో గుప్పిట ఉప్పు పట్టకనే గుప్పని లేచిన ఉద్యమాగ్ని. అప్పుడే ఒక ఆయన ఎవరో వచన కవిత రాశాడు, అద్భుతమైనది, నేను చూశాను. నేను బొడితలలో పిలక బొసినవ్వుల మొలక కలిసి ఏదో పలుక కదిలాయి లోకాలు అన్నాడు. ఒక సామాన్య మానవుడు గాంధీ అంటే బొడితలలో పిలక బొసినవ్వుల మొలక కలిసి ఏదో పలుక కదిలాయి లోకాలు అన్నాడు. ఇంత పిలక వేసుకుని ఓ బక్కాయని వచ్చి రండిరా అనేసరికి మొత్తం ఇంతమంది వచ్చారండి. ఏం జనాకర్షణ! అందరు హృదయాల్లో ఉంది స్వాతంత్ర కాంక్ష. దానికి ఆయన రూపం ఇచ్చాడు, నాయకత్వ రూపాన్ని ఇచ్చాడు. జాతికి ఎప్పుడు ఆ నాయకత్వం చాలా అవసరం. ఎందుకని గుప్పను లేచిన ఉద్యమాగ్ని. దానికి ఫలితం లాకప్పులు లాఠీ దెబ్బలను కానుకలయ్యను జాతి నేతకును. కానీ ఆయన చేసిన ఉద్యమం ఎంతోమందిని ప్రేరేపించింది. చెండతరోద్యమము దిగజర్చగా సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ మహోద్యమకారులు ఎదిర్చిరి. చెండతరోద్యమము దిగజర్పగా సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ మహోద్యమకారులు ఎదిర్చిరి. అందు ఒక్కండు 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 అతడు ఆంధ్రకేసరి ప్రకాశము పంతులు గర్జ చేసి రండురా కాల్చుకొండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో. చెండతరోద్యమము దిగజర్చక సైమను నాయకత్వమందుండిన సంఘమంపక. మీకు స్వాతంత్రం ఇవ్వాలో లేదో మేము నిర్ణయిస్తామని వాళ్ళు కమిషన్ పంపించారు. వాళ్ళు నిర్ణయించేది. గోవుకి స్వాతంత్రం ఇవ్వాలో లేదో పులు నిర్ణయిస్తుందా? అది మింగేస్తుంది. కానీ మహోద్యమకారుడు ఎదిర్చిరి, కాల్చేశారు. ఒకతను చనిపోయాడు. ఏమి చేయొద్దని కదా సిద్ధాంతం, ఏం చేయలేదు, చనిపోయాడు. కనీసం ఆ మృతదేహాన్నైనా ఇవ్వరా? అక్కడుండి గుర్రాల మీద సైనికులు ఎదురుగా ఉండి ప్రకాశం పంతులు గారి నాయకత్వంలో ఎదురుగా అక్కడ ఉంటే ఆయన శవాన్ని తీసుకుందుకు, సోదరుడు శవాన్ని తీసుకుందుకు, స్వాతంత్ర వీరుడు శవాన్ని తీసుకుందుకు ముందుకు వస్తుంటే కదిలితే కాల్చేస్తామన్నారు. అందు ఒక్కండు అతడు ఆంధ్రకేసరి ప్రకాశము పంతులు గర్జ చేసి రండురా కాల్చుకొండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో. కాల్చుకోండి, ఎంతవరకు కాల్చుకుంటారో. నా సోదరుడు శవాన్ని ముట్టుకోదనడానికి మీరెవర్రా? మేము అహింస కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం. మేమే తుపాకులు పట్టుకుంటే మీరు మిగులుతారా? ఇక్కడ మా నాయకుడు మాట మేము వింటున్నాం ఇక్కడ, అందుకనే ఉన్నాం ఇక్కడ. ఆ రోజుల్లో ప్రకాశం పంతులు గారికి ఒక కేసు వాదిస్తే ₹1,00,000 ఇచ్చేవారు. 1920 ఒక కేసు వాదిస్తే ఆ స్థితిలో ఆయన నల్లకోట కోర్టులో బారేసి వచ్చాడు బయటికి. దట్ ఈజ్ ప్రకాశం పంతులు. ₹1,00,000 కేసుకు ఇచ్చేటువంటి రోజుల్లో 1920లో గాంధీ గారు ఒక్క ఉపన్యాసం, ఆయన ఏమన్నా మహావక్త, పతంజల, ఆదిశేషుడా, ఏదో బక్కకంఠం పెట్టుకుని మాట్లాడేవాడు పాపం ఆయన. ఆ రోజుల్లో మైకులా ఏమన్నా వినపడేది కాదు సరిగ్గా. దానికే ఆయనకి ప్రేరణ వచ్చింది. నాది ఓ బతుకేనా అని స్వతంత్రాన్ని పత్రిక పెట్టి, స్వరాజ్యాన్ని పత్రిక పెట్టి యావత్ ఆస్తిని దానికి ధారపోసేశాడు ప్రకాశం పంతులు. యావత్ ఆస్తిని ఖర్చు పెట్టేశాడు. పత్రిక చదివి ప్రజలు ప్రేరేపణ పొందాలి, స్వాతంత్రోద్యమం కోసం పోరాడాలి. తర్వాత ఎప్పుడు ఆయన్ని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే ఒక ఏడాదిలో కమ్యూనిస్టులు ఏదో కచ్చగట్టి ఆయన్ని ఒక ఓటు తేడాతో ఓడిస్తే రాత్రికి రాత్రి ఈ ప్రకాశరాయుడుపాలెం వెళ్ళి పొద్దున్నే పడకుర్చీలోకి వచ్చిన వాళ్ళు ఆవిడ కాఫీ ఇస్తే కాఫీ తాగుతూ ప్రకాశం పంతులు రాజీనామా వార్త చదువుకున్నాడు ఆయన. స్థితప్రజ్ఞుడు అంటే ప్రకాశం పంతులు అండి. స్థితప్రజ్ఞుడు అంటే అది. ఈవేళ పదవి పోతే ఎన్ని వీరంగాలు వేస్తారో అందరికీ తెలుసు. రాత్రికి రాత్రి నేను ప్రభుత్వ వాహనం వాడాను
అని రాత్రికి రాత్రి ఆయన జట్కా బండిలో ఇంటికి వెళ్ళిపోయి ఏమో కాఫీ పెట్టు అని కూర్చుని ఆవిడ కాఫీ పెడితే పొద్దున్న పడకుర్చీలో కూర్చొని ఆయనే పేపర్ చదువుకున్నాడు. ప్రకాశం పంతులు రాజీనామా వీడెవడే అన్నట్టు ఆయన. అంత యోగి. చిరుగుల చొక్కా దొడికిన రెండో చొక్కా లేక ఆ రెండో దానికి కూడా చిరుగులే ఉంటే కనపడకూడదు, ముఖ్యమంత్రిగా ఉండి చిరుగుల చొక్కా ఉంటే బాగుండదని శాలువాతో కప్పుకున్న మహానుభావుడండి ప్రకాశం పంతులు. శాలువాతో కప్పుకున్నాడు, కనిపిస్తే పత్రికల వాళ్ళు అడుగుతారని. ఆ వేళటికి ఈ వేళటికి ఎంత తేడా ఉంది, ఎంత మారిపోయింది 75 ఏళ్లలో సమాజం. ఈ గుండె చీల్చి కాల్చుకో అన్నప్పుడు ఆయనకి సీఎం పదవి ప్రమాణ స్వీకారం చేస్తామనే ఆలోచన లేదు ఆయనకి. అందుకోసం చెయ్యాలా, ప్రాణం పోతే పోయిందంతే. ఆ ఉద్యమానికి లొంగక తప్పలేదు. అప్పుడు అనుకున్నారు వాడు సాగినది ఇన్ని రోజులు ఇక సాగదు, భారత వీర విప్లవం ఆగదు, ఆంగ్ల రాజ్యరవి అస్తమితుండగుడింక తప్పదంచు ఏగిరి ఊరకే గుదురే ఇంటికి చిచ్చును పెట్టిపోయిరి ఈ యాగ ధరిత్రిలో మత మహాగ్నులలో చలిమంట కాగుచున్. ఎన్నాళ్ళు సాగింది, ఇక సాగదని గ్రహించారు వాళ్ళు. ప్రజలంతా ఉద్యమిస్తున్నారు. ప్రతి ఊళ్ళో స్వాతంత్రోద్యమే, ప్రతి ఊళ్ళో ఓ ప్రకాశం పంతులు, ప్రతి ఊళ్ళో ఓ నెహ్రూ, ప్రతి ఊళ్ళో ఓ గాంధీ. ఊరికొక్కడు తయారవుతుంటే ఎన్ని ఊళ్ళో నాపుతారు. ఇక అప్పుడు అనుకున్నారు వాళ్ళు తప్పదని. ఇక సాగదు, భారత వీర విప్లవం ఆగదు, ఆంగ్ల రాజ్య రవి అస్తమితుండగుటింక తప్పదంచు. మనం ఏదో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనుకున్నాం. భారతదేశంలో ఈ పప్పులు ఉడకవు, వదిలేయవలసిందే అని నిర్ణయించుకుని వెళ్ళారు. కానీ దుర్బుద్ధి. అశ్వత్థామ చివర యుద్ధ విరమణ చేస్తూ కూడా పాండవ సైన్యాన్ని మొత్తం అర్ధరాత్రి నరికేసినట్టుగా బ్రిటిష్ వాళ్ళ దుర్బుద్ధే. ఏగిరి ఊరకే గుదురే ఇంటికి చిచ్చును పెట్టిపోయారు. హిందువులకి ముస్లింలకి మధ్యలో శుభ్రంగా కాగడా పెట్టిపోయారు. అటు వాళ్ళని రెచ్చగొట్టి ఇటు వీళ్ళని రెచ్చగొట్టేసి మత మహాగ్నులలో తలిమంట కాగుచును. యజ్ఞాలు జరగవలసిన చోట మతాగ్నులు రేకెత్తాయి. ఒక రాష్ట్రంలో హిందువుల్ని మొత్తం కూల్చిపారేశారు, ఇంకో రాష్ట్రంలో ముస్లింలను కూల్చారు. విచిత్రం ఏమిటంటే పరమ అహింసావాది అయిన గాంధీ గారు కూడా అప్పుడు పర్యటించినప్పుడు హిందువులు నాశనమైన ప్రదేశానికి వెళ్ళి ఆయన చూస్తూ ఉంటే అన్నట్టు ఆయన అంత దాడి చేస్తుంటే ఎందుకు ఊరుకున్నారు అన్నట్టు. నువ్వే కదా ఊరుకోమన్నదే అన్నట్టు వాళ్ళు. ఒక నాయకుడిని నమ్మితే మనుషులు ఎలా ఉంటారో చూడండి, అమాయకంగా. అంటే ఆయన అన్నాడు, నిజమేనయ్యా, మిమ్మల్ని వాళ్ళు దాడి చేస్తుంటే మీరు ఎలా ఊరుకుంటారు, అప్పుడు ఎదురు తిరగాలి కదా అన్నట్ట. అని సిద్ధాంతం వీళ్ళకి అర్థం కాలేదండి. అంటే అదేమిటి మీరే ఊరుకోమన్నారుగా, నేను ఎప్పుడు ఊరుకోమన్నాను, మీ అంతలో మీరు దాడి చేయొద్దు కానీ వాళ్ళు వచ్చి ఇళ్ల మీద పడి చంపేస్తుంటే ఊరుకుంటారా, ఇదేమి చేతకానితనం కదా అన్నట్టు గాంధీ కూడా. అప్పుడు పత్రికల్లో చదివి నేను ఆశ్చర్యపోయా, ఈ మహాత్ముడు సిద్ధాంతానికి అర్థం ఇదా, లోకం అపార్థం చేసుకుంది కదా అని. బలిపోమని చెప్పలేదండి ఆయన, భగవద్గీత చెప్పిందే చెప్పాడు. నీ అంతటి నువ్వు దాడి చేయొద్దు, వాడు చేసినప్పుడు తట్టుకోద్దా. వాడు వచ్చి మోక కింద వచ్చేసి ఇళ్ళు దహనం చేస్తుంటే, ఆడవాళ్ళని మానభంగాలు చేస్తుంటే మీరు ఊరుకుంటారా జపం చేస్తూ? మీరెందుకు ఊరుకున్నారా? నేను చూడలేకపోతున్నాను కళ్ళతో ఈ దృశ్యాలంటే మీరే కదా ఊరుకోమన్నారా అన్నట్టు. అహింస అంటే ఇది కాదయ్యా, హింసకి వీలైనంత దూరంగా ఉండడం అహింస, అంతేగాని మొత్తం మానేసి చేతులుడిగి చేష్టలుడిగి కూర్చోవడం కాదయ్యా అని గాంధీ కూడా చెప్పాడు అక్కడ. అప్పుడు స్వాతంత్రం వచ్చింది. దేశం ఏమైందో తెలుసు. రెండైపోయెను దేశము బెండైపోయినది గుండె బెంగన్ కృంగన్. రెండైపోయెను దేశము బెండైపోయినది గుండె బెంగన్ కృంగన్. పండైనను కాయైనను ఖండమునే మండనమ్ముగా ధరించెన్. ఇక అంతకంటే ఏమి రాయాలో కవికి తెలియలే. రెండైపోయెను దేశము బెండైపోయినది జాతి బెంగన్ కృంగన్. బెండ్ అంటారు. బెండ్ అంటే సీసాకి బిరడా పెట్టుకుందుకు వాడేవారు పూర్వం, జీలుగు బెండు అంటారు. ఆ జీలుగు బెండు కొంత గట్టిగా ఉంటుంది, కొంత మెత్తగా ఉంటుంది. మీరు సీసా మూతిలో పెట్టి తిప్పిన కొద్దీ పెడుతుంది అందులోకి. అది బెండు. ఉట్టే పైకి తీసి నొక్కితే మెత్తగానే ఉంటుంది. మొత్తం దేశం రెండైపోవడం కాదు, బెండ్ అయిపోయింది. నొక్కితే నొక్కబడేలా అయిపోయింది. బెండ్ అయిపోయినది జాతి బెంగన్ కృంగన్. స్వాతంత్రం వచ్చింది అనుకోవాలా, పోయింది అనుకోవాలా? రెండు ముక్కలు అవ్వడం ఏమిటి? అదే కోరుకున్నది మనం. బ్రిటిష్ వాడు ఆ పని చేసిపోయాడు. ఇప్పటికీ ఆ మొక్కకి ఈ మొక్కకి పడ్డం లేదు. ఆ మొక్క మళ్ళీ వేరే రెండు మొక్కలు అయింది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ అని. అయినా వాళ్ళకి బుద్ధి లేదు. అక్కడ ఏ ప్రధానమంత్రిని బతకనివ్వట్లేదు. అధికారంలో ఉన్నవాడు కాదు, మాజీలను కూడా
అంతంత కక్షలు, అంతంత కోపాలు, ఏం ఆలోచనలో ఏం ఆశయాలో తెలియదు. అది ఇక్కడ అంత లేవండి. ఎందుకంటే హిందూ ధర్మంలో ఎప్పుడు కక్షలకి పరిణామం ఉంటుంది, పరిణామాన్ని ఆలోచన. ద్రౌపదీదేవి దుశ్శాసనుని దుర్యోధనుని చంపే వరకు ఊరుకోలేదండి. తప్పు లేదా ఇల్లాలి మాటల్లో పంతం పట్టింది, పోరాడింది, భీముడిని రెచ్చగొట్టింది. ఆయన పట్టుకొచ్చి ఆ చంపానని చెప్పి ఆ నెత్తులు చూపించిన తర్వాత ఇక ఊరుకుంది. తర్వాత తన కన్న బిడ్డలనే అశ్వత్థామ పొట్టన పెట్టుకుంటే అదే అశ్వత్థామని భీమార్జునులు బంధించి తీసుకొచ్చి ఏం శిక్ష విధిస్తావో నువ్వే చెప్పు ద్రౌపది ఈ పెద్ద మనిషికి అంటే, నాకు వచ్చిన దుఃఖం వాళ్ళ అమ్మకి రావద్దు, ఆయన్ని వదిలేయండి అని చెప్పింది ద్రౌపదీ మాత. నాకు వచ్చిన దుఃఖం ద్రోణాచార్యుడి భార్యకి రావద్దు, ద్రోణునితో శిఖిన్బడక ద్రోణ కుటుంబినియున్నదింట అక్షీణ తనూజశోక వివశీకృతనై విలపించు భంగి. నేను విలపిస్తున్నట్టే 5 కుమారుల్ని కోల్పోయి అశ్వత్థామని కోల్పోతే ఇప్పటికీ కృపి ద్రోణాచార్యుని భార్య అలాగే ఏడుస్తుంది కదా. అందుకని ఇప్పటికే ద్రోణాచార్యుని కోల్పోయింది ఆవిడ. కనీసం నాకు భర్తలు ఉన్నారు, ఆవిడకి భర్త లేడు, కొడుకు కూడా పోతే ఆవిడ పరిస్థితి ఏమిటి? అతి పాపము బ్రాహ్మణ హింసమానరే, చాలు చేసిన హింస చాలు, వదిలేయండి. అంటే భారతీయ స్త్రీకి ఎక్కడ కోపం చూపించాలో, అవసరమైతే ఎక్కడ కక్ష తీర్చుకోవాలో, ఎక్కడ క్షమించాలో కూడా తెలుసునండి. నారీ లోకానికి నమస్కారం. ద్రౌపది అంటే అది తీర్చుకోవాల్సిన చోట తీర్చుకుంది. తొడమి కూర్చోమన్న వాడిని, జుట్టట్టుకులాగిన వాడిని వదిలిపెడతారండి? అది అయిపోయిన తర్వాత తన కుమారుల్ని అర్ధరాత్రి వచ్చి చంపేస్తే ఇక ఇలా చంపుకుంటూ పోతే ఎంతకిది? ఎక్కడో అక్కడ ఆగాలి కదా. 18వ రోజు సాయంత్రంతో దుర్యోధనుడు మరణంతో యుద్ధం అయిపోయింది అనుకున్నాం. ఇంకా అవ్వకుండా రాత్రి దాడి చేస్తే రేపొద్దున ఇంకేం చేస్తారో, ఎందుకు వచ్చింది ఇది, మనమే స్వస్తి పలుకుదాం. అంటే ఎప్పుడు హింసకి హింస సమాధానం కాదు. ఆఘవం ఆఘవాంతమవు. యుద్ధం చేస్తే మళ్ళీ యుద్ధం వస్తుంది, దానికి శాంతి సమాధానం. అందుకని ఈ మాట చెప్పి ఈ కవి ఈ తరంగం సెలవు తీసుకుంటోంది. ఇక్కడ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి స్థితిలో మొత్తం దేశమంతా ఉత్సవాలు జరుగుతున్నాయి. మొత్తము దేశమంతయు ప్రమోదపు మత్తున మున్గియుండ ఒక్క మనిషికి మాత్రం ఆ ఆనందం లేదు, ఆ సంతోషం లేదు. ఏ కత్తుల మంటలా ఎదను కాల్చెను వేదన నూదుకొంచు సంపత్తిమిరమ్ము సోకని ప్రవాసపుటింటను గుడ్డి దీపపున్ ఒత్తిగా నిల్చే గాంధీ ముదివగ్గులతో చెరకాను ద్రిప్పుచున్. దేశమంతా ఉత్సవాలు జరుగుతున్నాయి. జెండా రెక్కలు విచ్చుకున్నవి కవి స్వేచ్ఛా సమీరాలు వీస్తున్నాయి. జెండా రెక్కలు విచ్చుకున్నాయి. అంతా పిల్లలందరూ జేగంటలే మ్రోగగా పాటలు పాడుతున్నారు. కానీ ఒక్క మనిషికి మాత్రం శాంతి లేదు. ఆయన ఉత్సవాల్లో పాల్గొనలేదు, ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు. నేను రానని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడయ్యా? ప్రవాసపుటింటను. ఏ కత్తుల మంటలా ఎదను కాల్చిన స్వాతంత్రం రావాలి, కానీ ఇలాగా మతం పేరు మీద విడిపోవడం. ఆ దేవుడు ఒక్కడే తెలియడం లేదా? ఏ దేవుడు ఇక్కడ అవతరించాడో ఆ దేవుడు ప్రపంచమంతా అవతరించడా? ఈ దేశానికో దేవుడు, ఇంకో దేశానికో దేవుడు, ఈ మతానికో దేవుడు, ఇంకో మతానికో దేవుడు, ఈ కులానికో దేవుడు, ఆ కులానికే దేవుడు. ఇంతమంది దేవుళ్ళు ఉంటారా ఎక్కడైనా? దేవుడు ఒక్కడ కాకపోతే దేవుడు అనేవాడు ఉండడానికే వీలు లేదే. ఆ మాత్రం తెలియదా? ఒక్కడ కాకపోతే దేవుడు ఎలా ఉంటాడండి? ప్రాంతానికో దేవుడు ఉంటాడా? ఒకే దేవుడికి మనం కల్పించుకున్న రూపాలు, కానీ దేవుడైతే ఒక్కడే కదా. అది ఎందుకు మనుషులు గ్రహించలేకపోతున్నారు అని బాధపడే ఆయన, ఏ కత్తుల మంటలా ఎదను కాల్చను వేదన నూదుకొంచు, ఆ వేదన అని ఊదుకుంటూ సంపత్తిమిరమ్ము సోకని, ఐశ్వర్యపు జాడ కూడా లేని పేదవాడి ఇంట్లో ప్రవాసపుటింటను ఊరు చివరికి వెళ్ళిపోయి అక్కడ ముదివగ్గులతో చెరకాను త్రిప్పుచున్ గుడ్డి దీపం ఒకటి వెలుగుతుంటే ఆ వెలుగులో చెరకా తిప్పుతూ ఉండిపోయాడు ఆయన. ఖద్దరు బట్టలు వేసుకుంటూ రాట్నం తిప్పుతూ ఉండిపోయాడు ఆయన. అంతే, ఆయన్ను కూడా ఉండనివ్వలేదు దేశం. రకరకాల పరిస్థితులు జరిగాయి, అన్నీ చర్చించుకునే సమయం లేదు. గాంధీ మరణానికి సంబంధించిన పద్యాలు కూడా అందులో ఉన్నాయి. ఒక పద్యంతో నేను సెలవు తీసుకుంటా. గాంధీ జీవితంలో ఔన్నత్యం ఎక్కడుంది అంటే చివరి వరకు ఉంది.
ఎంతోమందిని తీవ్రవాదులు కాల్చి చంపారు రకరకాల కారణాల వల్ల. కానీ ఎవరికి ఆయనకి కలిగిన మరణం కలగలేదు. హే రామని జపించుచు ఆ రామునిలోన గలిసే అంతట నిండెన్. హే రామని జపించుచు ఆ రామునిలోన గలిసే అంతట నిండెన్. తేరే నామను గీతి ప్రసారం మయి జాతి గుండె సంద్రం మాయన్. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా तेरे नाम सबको सन्मति दे भगवान सबको सन्मति दे भगवान. हे రామని జపించుచు ఆ రామునిలోన గలిసే. ఇది ఒక గొప్ప విశేషం అండి. ఎవరో తెలియకుండా ప్రార్థనా సమావేశాన్ని చూస్తుంటే నమస్కరించి తుపాకీ పెట్టి కాలిస్తే ఆయన ఊహించని సన్నివేశం అది. ఎవరికైనా అలా జరిగితే ఎవరిక్కడ మీకేం చేశాను ఇలాంటి మాటలు ఏవో వస్తాయి. కానీ ఆయన నోట ఏమీ రాలా, హే రామ్ అని వచ్చింది. ఎందుకని? గుర్కెడు రామనామమును గుండెల నిండుగా పీల్చి గుక్కెడు మేక పాలుగొని గుండెల నిండుగా రామనామమున్ చిక్కగబట్టి జాతి జన జీవితమందు అహింసయన్న మాటొక్కటి వేదమంత్రముగ ఊదిన బూధిని శాంతి మంత్రమున్ దక్కగనీయరైరి తనుదాని శరీరము వీడినంతకున్. ఏ పెద్ద మనిషి ఎంత గొప్పవాడైనా మనకి నచ్చకపోవచ్చు ఆయన అభిప్రాయాలు. కానీ లోకం ఆలోచించాల్సిన విధానం ఏమిటంటే, ఏదో ఇంత చేశాడు దేశానికి పెద్ద ఆయన, 80 ఏళ్ళు ఉన్నాయి, ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోతాడు కదా, ఇంకో 80 ఏళ్ళు అయితే బతకడు కదా అని శాంతి వహించాలి. కానీ ఉగ్రవాదాలు జోలికి వెళ్ళిపోకూడదండి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే. అంత బతికాడైనా అంత చేశాడు, కోచిగుడ్డ పెట్టు కూర్చున్నాడు, కర్ర తప్పితే ఏం లేదు, భగవద్గీత నిత్యం చదువుకున్నాడు, గుక్కెడు మేకపాలుకొని గుండెల నిండుగా రామనామమును చెక్కగబట్టి. రామనామాన్ని తప్పితే ఆయన గుండెల్లో ఏం లేదే. ఆయన్నైనా దక్కనివ్వాలి కదా. ఆయన వదిలేస్తే ఏడాది ఉండే, 2 ఏళ్ళు ఉండే, ఎన్ని ఏళ్ళు ఉంటాడు ఆ పెద్ద మనిషి. కనీసం దేశానికి అపకీర్తి రాకుండా ఉండేది. అది సాగర ఘోష కవిని బాధపెట్టిన మాట వాస్తవం. అందుకే హే రామని జపించుచు ఆ రామునిలోన గలిసిన అంతటి నుండి అని మనం కూడా తెలుసుకోవాలి. అంత్యకాలేతు మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి మద్భావం యాతి నాశ్చత్ర సంశయః. ఎవరు ఏ రకంగా జీవితాన్ని గడిపినా సరే కనీసం అంత్యకాలంలో రామకృష్ణ అంటూ చనిపోతే ఖచ్చితంగా వాడు నా లోకంలోనే ఉంటాడు అని పరమాత్మ చెప్పాడు భగవద్గీత 13వ అధ్యాయంలో, భగవద్గీత 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో మనం గమనించాలి. కానీ ఆయన హే రామని చివరిలో అనగలిగాడంటే చిన్నప్పటి నుంచి చేసిన సాధన. ఒక్కసారి అప్పుడు రమ్మంటే రాదు, అది గమనించాలి. ఆ ఘట్టంతో మనం సెలవు తీసుకుందాం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయశాంతి వనస్పతయశాంతి విశ్వే దేవాశాంతి బ్రహ్మశాంతి బ్రాహ్మణశాంతి సర్వగుం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.